కర్నూలు నగరంలో గణేష్ నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న వినాయకుడు ఈ రోజు నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. అధికార యంత్రాంగం నిమజ్జనంకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని రాభోంట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి అధికారులు, నాయకులు ముందుగా పూజలు నిర్వహించి నిమజ్జనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే జిల్లా జేసీలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక్ ఘాట్ కేసీ కెనాల్ వద్ద బాలర నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భక్తులు, ప్రజలను అలరించే వినాయక పాటలతో భక్తి పారవస్యంతో నిమజ్జనం ప్రాంగణంలో భక్తుల సందడి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. గణేష్ ఉత్సవాల కోలాహలం మొదలైంది. విఘ్నేశ్వరుడు నవరాత్రుల్లో విశేష పూజలు అందుకొని ఈరోజు గంగమౌడిలో కలవబోతున్నాడు. ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని ఉద్దేశించి కర్నూలు నగరం అంతా ఎంతో కోలాహలంగా మారిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఏదైతే గణేష్ విగ్రహాలు ఇక్కడ గంగమౌడిలో అంటే కేసీ కెనాల్ వద్ద నీట మునుగనున్నాయో, ఇక్కడ నిమజ్జనం చేయనున్నారో ఈ పరిసర ప్రాంతంలో మనం ఉన్నాం. విజువల్స్లో మనం గమనించినట్లయితే అంటే గణేష్ కోలాహలం అంటే ఏదైతే నవరాత్రులు విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో చాలామంది అంటే ప్రేక్షకులు, ప్రజలు చాలామంది కాలువ గట్టున వచ్చి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఉదయం 9 గంటలకి ఏదైతే రాంబొట్ల దేవాలయం వద్ద 9 గంటలకు మొదలైన గణేష్ వినాయక పూజతో ఈ కార్యక్రమం మొదలవుతుంది. అంటే రేపు మధ్యాహ్నం కానీ ఈ ముగిసే పరిస్థితులు కనిపించవు. అంటే తెల్లారులో కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. సుమారుగా కొన్ని వేల విగ్రహాలు నగరంలో ప్రతిష్ట గావించబడ్డాయి. ఈ వేల విగ్రహాలు ఒక్కొక్కటిగా ఏదైతే మన కొండారెడ్డి బురుజు, వన్ టౌన్ పరిసరాలు, అదేవిధంగా బళ్ళారు చౌరస్తా అక్కడి నుంచి కూడా ఊరేగింపుగా డీజే సౌండ్ సిస్టంతో భారీగా కదలనున్నాయి. అంటే ఇక్కడ ఏదైతే వినాయక్ ఘాట్ వద్ద చిన్నారుల యొక్క నృత్య ప్రదర్శన కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కళాకారులను ప్రోత్సహించే విధంగా డ్యాన్సులతో ఇక్కడ పిల్లలు, ప్రేక్షకులను, ప్రజలను ఆలరిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత చాలా వరకు అంటే అనేక గ్రూపులుగా ఆయా పాఠశాలల విద్యార్థులు ఇక్కడ గణేష్కి సంబంధించి భక్తి గీతాలకు సంబంధించి పాటలు, డ్యాన్సులు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలీసులు ఏదైతే ఈ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి రోజునే ఎస్పీ ఆధ్వర్యంలో కవాతు నిర్వహించి అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా భారీ బందోబస్తుతో పోలీసుల్ని చాలా కూడలిలో సిబ్బందిని ఏర్పాటు చేసి అంటే వాహనాలు రాకపోకలను నియంత్రిస్తూ గణేష్ నిమజ్జనానికి లేదా గణేష్ ఊరేగింపుకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలైతే చేపట్టారు. అదేవిధంగా ఘాట్ వద్ద అంటే ఈరోజు రాత్రంతా కూడా నిమజ్జన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ వాళ్ళు కూడా లైటింగ్స్ కానీ ఇక్కడ మౌలిక వసతులు కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భారీ క్రేన్ ఏర్పాటు చేశారు. అంటే భారీ విగ్రహాలు ఇక్కడ నిమజ్జనానికి తరలివస్తున్న నేపథ్యంలో మనుషులు దాన్ని పట్టి నీళ్లలో నిమజ్జనం చేయలేని పరిస్థితి ఉండడంతో భారీ క్రేన్ సహాయంతో అంటే గణేష్ నిమజ్జనాలు అంటే వినాయక విగ్రహాలను నీళ్లలో నిమజ్జనం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నగరం మొత్తం మీద చాలా కోలాహలం అయితే నెలకొంది. అందరూ అంటే తల్లి, పిల్ల, పాపలతో అంటే చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిత్యం అంటే పోలీసులు కూడా భారీ మైక్ సిస్టంతో అంటే గజ ఈతగాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాలువలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవేళ పొరపాటున ఈత రాని వాళ్ళు పడినట్లయితే ఈ గజ ఈతగాళ్ళ సాయంతో ఇక్కడ కొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రజలకి ఎప్పటికెప్పుడు అప్రమత్తం చేస్తూ భారీ మైక్ సిస్టమ్ ద్వారా అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే డీజే సౌండ్ సిస్టము, భారీ వాహనాలు అంటే ప్రతి విగ్రహం వద్ద అంటే ఊరేగింపు వస్తున్న విగ్రహాలకు ప్రతి చోట కూడా పోలీసులు అందుబాటులో ఉండి అంటే కొంతమంది యువకులు భారీ ఎత్తున డ్యాన్స్ చేసే పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో వారు అదుపు తప్పి లేదా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శృతి తప్పకుండా కూడా పోలీసులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి టీజీ వెంకటేష్ కూడా వినాయక ఘాటును పరిశీలించి అధికారులను అడిగి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అని పరిశీలించడం జరిగింది.
ఓవరాల్గా ఈరోజు కర్నూలు నగరం అంతా ముస్తాబైంది. చాలా కలివిడిగా, చాలా కోలాహలంగా వినాయక నిమజ్జనానికి బయలుదేరుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో అంటే పోలీసు బందోబస్తు కానీ, మున్సిపల్ కానీ, ఎన్టీఆర్ అధికారులు ముందు కలెక్టరేట్ వద్ద కానీ, కలెక్టరేట్ వద్ద విగ్రహం కూడా కొంత ముందు నుండే స్టార్ట్ అయింది. నిమజ్జనానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరింత అంటే మధ్యాహ్నానికి కానీ లేదా 2-3 గంటలకు ఇంకా భారీ సంఖ్యలో వినాయకులు కదిలి వచ్చి ఊరేగింపు అంటే ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్టీఆర్ అధికార యంత్రాంగం అప్రమత్తమై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటకుండా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని అంటే ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రశాంతంగా నిమజ్జనం జరిగే విధంగా ఇతరులకు ఎవరికి ఆటంకం కలగకుండా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 గంటలకి ఏదైతే కర్నూలు నడిబొడ్డున 4 గంటలకి వినాయక ఘాట్ వద్ద భారీ ఎత్తున విగ్రహాలు చేరుకొని ప్రజలు ఎక్కువగా రద్దీ కనపడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈలోగా ఏదైతే చిన్న అవాంఛనీయ ఘటనలు ఏం జరుపుకోకుండా కూడా ఎన్టీఆర్ అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాబీతో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.